వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. కొంత ప్రయోగం ఉన్నా ఖచ్చితంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండేలా చూసుకుంటుంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం వారికి విరుద్ధంగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతుంటాడు. మొదటి సినిమా ప్రయోగాత్మక చిత్రంగానే తెరకెక్కింది. తరువాత కమర్షియల్ లైన్ లోకి వరుణ్ తేజ్ వచ్చినా కూడా డాన్స్ రాకపోవడం, వాటి వైపు పెద్దగా దృష్టి పెట్టకపోవడం లేదనే మాట వినిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథలు ఎక్కువగా చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు. అయితే వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలకి బిగ్ స్క్రీన్ పై మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫిదా ప్యూర్ లవ్ స్టోరీగా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయింది. ఓపెనింగ్ తక్కువగా వచ్చినా లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది. అయితే తొలి ప్రేమ సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అలాగే గద్దలకొండ గణేష్ కూడా ఫస్ట్ డేలో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ స్థాయిలో మళ్లీ ప్రభావం చూపించిన సినిమాలు వరుణ్ తేజ్ నుంచి రాలేదు. మిస్టర్ మూవీ డిజాస్టర్ అయిన మొదటి రోజు 5.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే వరుణ్ తేజ్ ప్రయోగాత్మకంగా చేసిన ఘనీ మూవీ మొదటి రోజు కేవలం 4.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన గాంధీవర అర్జున్ 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. తాజాగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ కూడా 2 కోట్ల కంటే తక్కువ గ్రాస్ మొదటి రోజున వసూలు చేసింది. అంటే వరుణ్ తేజ్ కి ప్రయోగాలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం ప్రయోగాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొత్త కథల కంటే ముందు మెగా ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే కమర్షియల్ స్టార్ గా వరుణ్ తేజ్ ఎస్టాబ్లిష్ కావాలని ఆశిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ మట్కా కమర్షియల్ లైన్ లోనే రానుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తుంది. ఈ సినిమా అయినా అతని ఇమేజ్ ని మళ్ళీ నిలబెడుతుందేమో చూడాలి.